ఫ్రెండ్స్ భారత్‌కి పాక్ లేక సంచలన విషయాలు వెల్లడి. ఈ విషయాలను తెలియాలనగా వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గాని లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్ భారత్‌కు పాకిస్తాన్ లేఖ రాసింది. తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నామని సింధు జలాల ఒప్పందంపై సమీక్షించుకోవాలని ప్రాధాయపడింది. అయితే ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఆపరేషన్ సింధూర్‌పై జాతిని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తీవ్రవాదం, వ్యాపారం కలిసి సాగలేవు. అదేవిధంగా నీరు, రక్తం కలిసి ప్రవహించలేవు అంటూ ఉగ్రవాదంపై భారత వైఖరి గురించి పాకిస్తాన్‌కు స్పష్టం చేశారు. పహల్గామ్ ఉగ్రదాడితో పాకిస్తాన్‌పై భారత్ విధించిన ఆంక్షలు కొనసాగుతాయని సూచించారు. అయితే ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌పై భారత్ కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. దీనిలో భాగంగా సీమాంతర ఉగ్రవాదానికి పాక్ మద్దతు నిలిపివేసే వరకు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఆ దేశంతో వాణిజ్యం, రాకపోకలను నిషేధించింది. అయితే గగనతలాన్ని మూసివేస్తున్నట్లు భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. అయితే సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో దయాది దేశంలో నీటి కటకట మొదలైంది. అయితే ఈ ఏడాది మొత్తం ఖరీఫ్ పంటపై ప్రభావం పడింది.